బాబోయ్! ఏం చలిగా ఉంటుందంటే మార్నింగ్ అస్సలు లేవాలనిపించట్లేదు. మన సిట్యుయేషన్ ఎలా ఉందంటే పిల్లలు ఇంకా ఏడుపు ఒకటే తక్కువ వాళ్ళకి. ధృతిని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చేసాను. ఆ తర్వాత ఇంక డైలీ రొటీన్ ఇదే అనమాట. మార్నింగ్ పూజ చేద్దామని ఎంత ఎర్లీగా లేచినా కూడా ఈ చలికి అసలు మార్నింగ్ లేవడమే కష్టంగా ఉంది. పూజ అసలు కంప్లీట్ అవ్వట్లేదు. మా హస్బెండ్‌కి ఆఫీస్ వర్క్ ఉంటుందనమాట. సో క్యాంప్స్ అవి పడుతూ ఉంటాయి. ఇంకా ధృతిని డ్రాప్ చేయడం, పిక్ చేసుకోవడం అంతా నేనే. ధృతికి బాత్ చేపిచ్చి, రెడీ చేపిచ్చి, బ్రేక్‌ఫాస్ట్ తినిపిచ్చి, మళ్ళీ లంచ్ ప్యాక్ చేసి, ఆ తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి కదా! మరి ధృతిని డ్రాప్ చేయాలంటే ఆ అవతారంతో వెళ్ళలేం కదా స్కూల్‌కి. మార్నింగ్ ధృతికి దోస వేసేసాను. సేమ్ ఇదే ప్రాసెస్‌లో వేసానన్నమాట. ఒక దోసలో కంది పొడి వేసాను. ఇంకొక దోసలో అవిసె గింజల పొడి ఇంట్లో తయారు చేసిందే అది నేను. ధృతికైతే దోసలో నెయ్యి వేసి వేసాను. నేనైతే నార్మల్ ఆయిల్ వేసుకున్నా అన్నమాట. ఇంకా నేను ఈరోజు చట్నీ అయితే చేయలేదు. రీసెంట్‌గా ఆవకాయ పెట్టాను. కొత్త ఆవకాయ బాగుంటుంది కదా టేస్ట్. అయినా ఎక్కువ క్వాంటిటీలో పెట్టను నేను. బట్టలన్నీ వాషింగ్ మిషన్ లో వేయడం కన్నా మన హ్యాండ్స్ తో మనం వాష్ చేస్తేనే నాకు చాలా ఇష్టము. హెల్త్ బాగాలేనప్పుడు ఎలానో వేయాలి తప్పదది. ఇలా రేర్ గా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.